అండి. ఈరోజైతే నేను వంకాయ పులుసు అయితే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. నేను నార్మల్గా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానన్నది మాత్రమే అయితే షేర్ చేస్తున్నాను అనమాట. సో అది ఇక్కడ ఫస్ట్గా అయితే నేను ఇక్కడ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. మనం ఎంత ప్రిపేర్ చేసుకుంటామో దానికి తగ్గట్టు ఆనియన్స్ అయినా, టొమాటోస్ అయినా, చింతపండు అయినా, కారం అయినా, సాల్ట్ అయినా తీసుకోవాలండి. అంతే, కొద్ది ప్రిపేర్ చేసుకుంటే 2 ఆనియన్స్ సరిపోతాయి. మరి ఎక్కువగా ప్రిపేర్ చేస్తున్నామంటే 4 ఆనియన్స్ తీసుకోవాలి. సో అది నేను మాత్రం మీడియం సైజులో ఉండేవి 2 ఆనియన్స్ అయితే తీసేసుకున్నాను. చకచకా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. బట్ జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలండి. మనం జాగ్రత్తగా వంట అయితే చేసుకోవాలన్నమాట. వంట చేయాలని చెప్పేసి ఎలా పడితే మనం చాకులతో కోసుకోవడం లాంటివి చేసుకోకూడదు అనమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. బట్ అప్పుడప్పుడు ఏంటంటే అలాంటి దెబ్బలు కూడా మనకు తగ్గుతూ ఉంటాయండి. అవన్నీ మనం పట్టించుకోకుండా వర్క్ అయితే చేస్తూ ఉంటాం అనమాట, ఫ్యామిలీ కోసం అని చెప్పేసి. సో అది నేను ఇక టొమాటోస్ని కూడా నీట్గా ఒక 2 టైమ్స్ వాటర్లో అయితే మనం వాష్ చేసుకోవాలండి. ఒక్కసారి అయితే వాష్ చేసుకోకండి, 2 టైమ్స్ వాష్ చేసుకోండి. మనం ఎంత నీట్గా ప్రిపేర్ చేసుకుంటే అంత మంచిదన్నమాట, మన ఫ్యామిలీకి అయినా కానీ మన పిల్లలకైనా కానీ. సో అది ఇక టొమాటోస్ కూడా 2 తీసుకున్నానండి నేను, సరిపోతాయి అని చెప్పేసి. చిన్నవైతే 3 తీసుకోవాలి, పెద్ద ఉన్నవి 2 సరిపోతాయి అన్నమాట. సో అది అండ్ ఇక్కడ వంకాయలు ఆల్రెడీ నీట్గా వాష్ చేసేసుకుని కట్ చేసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు అయితే వేసి పెట్టాను అనమాట. ఉప్పు అయినా వేసుకోవచ్చు, మనం సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్గా మారిపోతాయి కదా. సో ఇవన్నీ మనందరికీ తెలిసిన విషయాలే. ఇక్కడైతే నేను ఒక 2 స్పూన్స్ కాదులేండి, ఆ గరిట ఉంది కదా, దాంతో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. ఆయిల్ కూడా మీ ఇష్టం అండి. కొద్దిగా తక్కువ తింటామనే వాళ్ళు కొద్దిగా తక్కువ అన్న వేసేసుకోవచ్చు అనమాట, అది ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను చింతపండుని కూడా నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా వాటర్లో ఏంటంటే వేసి పెట్టేసుకోవాలి. లేదు అప్పటికప్పుడు మనం మర్చిపోయామే అనుకోండి, కొద్దిగా వాటర్ని బాయిల్ చేసుకుని అందులో చింతపండు వేసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా నానిపోద్ది అనమాట చింతపండు అనేది. నేను ఎప్పుడు అలాగే చేస్తాను, మర్చిపోతాను కాబట్టి. అంటే ఏం ప్రిపేర్ చేస్తానో నాకు తెలియదు కాబట్టి నేను వంట ప్రిపేర్ చేసేటప్పుడే ఏంటంటే కొద్దిగా వాటర్ని బాయిల్ చేసేసుకొని అందులో చింతపండు అయితే వేసేస్తాను అనమాట. అది మంచి టిప్ నన్ను అడిగితే. కొద్దిగా ఆయిల్ అయితే వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసాను. ఆ తర్వాత ఇక్కడ నేను ఆనియన్స్ కూడా వేసేసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ మనకు కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ అయితే అవ్వాలన్నమాట. అలా ఆనియన్స్ వేసిన 2 మినిట్స్కి మనం అలా టొమాటోస్ వేసామనుకోండి, అస్సలు బాగోదండి కూర అయితే, అస్సలు బాగోదు. నిజం చెప్పాలంటే మనం బిర్యానీకి ఎలాగ గోల్డెన్ బ్రౌన్ చేసుకుంటామో అలా గోల్డెన్ బ్రౌన్ చేసుకోండి. మరీ అంత కాకపోయినా లైట్గా అన్న అవ్వాలన్నమాట మనకు, లేకపోతే కూర అస్సలు బాగుండదు. నేను పులుసులు ప్రిపేర్ చేసినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పకుండా వేస్తానన్నమాట. నేను ఫస్ట్లో అయితే వేసేదాన్ని కాదు, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తప్పకుండా వేస్తాను. అలాగే జీలకర్ర మెంతుల పొడి కూడా వేస్తానన్నమాట. ఏం లేదు, మనం జీలకర్రని మెంతుల్ని తీసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీకి వేసుకున్నాం అనుకోండి, ఆ పొడి మనకు చాలా రోజుల వరకు వచ్చిద్ది. మనం పప్పు ప్రిపేర్ చేసుకున్నాం, లేకపోతే ఇంకేంటది ఆకుకూర పప్పులు ప్రిపేర్ చేసుకున్నా కానీ పోపులో వేసుకున్నాం అనుకోండి, ఇంకోతో పాటు చాలా బాగా టేస్ట్ ఉండిద్ది అనమాట. సో అది ఇక్కడ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా బాగా మనం ఫ్రై చేసేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకు బాగుంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను టొమాటో కూడా యాడ్ చేసేసుకున్నాను. టొమాటో యాడ్ చేసిన తర్వాత మనం కాసేపు మూత పెట్టేసామనుకోండి, మూత పెట్టేసి మనం వేరే పనులు చేసేసుకోవచ్చు హ్యాపీగా. అక్కడ నిలబడిపోయి మనం అలా కదుపుతూ ఉన్నాం అస్సలు అవసరం లేదు. కదుపుతున్నప్పుడు కొద్దిగా టొమాటో ముక్కెళ్ళి అటువైపు అయితే పడిపోయింది, నాకు కనిపించలేదండి. ఆ తర్వాత నేను ఇక్కడ కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసామనుకోండి, అది కొద్దిగా బాగా మగ్గాలన్నమాట. టొమాటో బాగా మగ్గిందనుకోండి చాలా బాగుంటుంది. అలా ముక్కలు ముక్కలుగా రాదు మనకు పులుసులో అయితే. ఇంకా నేను ఇక్కడ కొబ్బరి మసాలా లాంటివి ఏమి యాడ్ చేయను. ఇంకా ఆ టొమాటో ఆ ఆనియన్సే అనమాట మనకు. ఇంకా మనం కారపొడి నార్మల్గానే వేస్తాం, ధనియాల పొడి నార్మల్గానే వేస్తాం, ఇంకా అంతేనండి. కొబ్బరి మసాలా ఏం యూస్ చేయను నేనైతే. ఇప్పుడు ఎక్కువ ప్రిపేర్ చేసేవాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువే ప్రిపేర్ చేశాను కాబట్టి అంత అవసరం అయితే లేదనమాట. ఆ తర్వాత ఇక్కడ నేను వంకాయలు అయితే యాడ్ చేసేసుకుంటున్నానండి. వంకాయలను ఎప్పుడైనా కానీ మనం కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఆ వాటర్లో, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి అసలు. సో అందుకు ఈ విధంగా వంకాయలని కూడా వేసి కొద్దిగా బాగా
ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాసేపు మూదైతే పెట్టేయాలన్నమాట. అప్పటికప్పుడు మనం వాటర్ అస్సలు వేయకూడదు. ఈ వంకాయలు ఏంటంటే మనకు ఆ ఆయిల్లోనే కాసేపు ఫ్రై అయ్యాయి అనుకోండి చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే వాటర్లో ఉడికేదానికన్నా ఇలా ఆయిల్లోనే అలా మనం మూత పెట్టి మగ్గించుకుంటాం కదా, అప్పుడు చాలా వరకు ఫాస్ట్ కూడా మగ్గిద్ది, చాలా బాగా టేస్ట్ కూడా ఉండిద్ది. నిజం చెప్పాలంటే మధ్యలో అలా ఏంటంటే కదుపుకోవాలి, లేకపోతే కింద మాడిపోద్ది కదా. సో అందుకనమాట. సో చూడండి, ఇప్పుడు మనకు వంకాయ చూసారా ఏ విధంగా లైట్గా ఫ్రై అయ్యిందో, అలా ఫ్రై అవ్వడం వల్ల మనం చాలా టేస్ట్ ఉండిద్ది అనమాట అలా పులుసు అయితే. సో కొన్ని చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా చేసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, టేస్టీకి కూడా. ఆ తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి వేసాను చిన్న స్పూన్ తోటి. ఆ తర్వాత కారం అనమాట. కారం అనేది మీరెంత తినగలరో అంతైతే వేసుకోండి. మేము కొద్దిగా కారం ఎక్కువే తింటాం, మరీ ఎక్కువ కాదు, కానీ కొద్దిగా కారం అనేది ఉండాలన్నమాట, లేకపోతే అస్సలు తినరు మా ఇంట్లో. మా బాబాయినా కారం బాగానే తింటాడు, వాడు కూడా. అంటే మరీ ఎక్కువ వేయలేండి, నార్మల్గా మినిమంగా ఉండాలన్నమాట మాకు, లేకపోతే అస్సలు తినలేము మేము. సో అది ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత ఇక్కడ నేను జీలకర్ర మెంతుల పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా సరిపోద్ది అనమాట, మరీ ఎక్కువ యాడ్ చేసామనుకోండి వగరు వచ్చేసిద్ది అనమాట, ఎందుకంటే మెంతులు ఉంటాయి కదా. సో అందుకు లైట్గా వేసుకోవాలి ఏదైనా కానీ. చూసారా, ఈ విధంగా పొడి చేసి పెట్టుకుంటానమాట నేను. ఒకసారి చేసి పెట్టుకుంటే అది మనకు చాలా రోజులైతే వచ్చిద్దండి, చాలా బాగా స్మెల్ వచ్చిద్ది అలా వేయంగానే. మనకు పోపులో వేసామనుకోండి అల్టిమేట్గా ఉండిద్ది స్మెల్ అయితే. ఇందులో అంతగా తెలియదు, కానీ మనకు నార్మల్గా అయితే లాస్ట్లో వేసుకోవచ్చు. నేను లాస్ట్లో వేసేటప్పుడు మర్చిపోతూ ఉంటానండి ఎప్పుడైనా కానీ, అందుకే నేను ఇప్పుడే వేసేసుకుంటానమాట. సో అది ఎప్పుడైనా కానీ కొత్తిమీర కరివేపాకు ఉండేలా చూసుకుంటే అలా ఉంటే చాలా బాగుంటాయి టేస్టీగా పులుసులైనా కానీ ఏదైనా కానీ. నా దగ్గర కొత్తిమీర అసలు లేదు ఈ మధ్య అయితే, కొత్తిమీరే వేయట్లేదు నేను. బట్ నాన్ వెజ్లో మాత్రం తప్పకుండా చూసుకుని చాలా బాగుంటుందన్నమాట. ఆ టేస్టే వేరు కదా నిజం చెప్పాలంటే. ఈ విధంగా ఈ పొడి మసాలాలు వేసిన తర్వాత కాసేపటికి కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎందుకంటే ఈ కారం ఇవన్నీ ఏంటంటే కింద బాగా అడుగున అంటిపోయి కాలిపోద్ది అనమాట మసాలా మొత్తం. అందుకు లైట్గానే కొద్దిగా వాటర్ వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ అయితే వేసుకుంటాను నేను. ఇక్కడ నా దగ్గర కరివేపాకు ఉంది, వెతికాను అనమాట ఫ్రిడ్జ్లో, కొద్దిగా అయితే ఉనింది. ఆ కొద్దిగా కరివేపాకుని తీసి ఇందులో అయితే వేసేసానండి నేను. కరివేపాకు ఎప్పుడైనా వేసుకోవచ్చు అనుకోండి, అది మన ఇష్టం. అంతే, మనం ఎలా చేస్తామో అది మన ఇష్టం అన్నమాట. అలాగే చెయ్యాలని ఏది ఉండదు. కరివేపాకు కొత్తిమీర ఎప్పుడైనా వేసుకోవచ్చండి. కొత్తిమీర అయితే నేను మధ్యలో వేస్తూనే ఉంటాను, ఉంటే మాత్రం. లేదు కాబట్టి గమ్ముకున్నాను కానీ. సో ఇక్కడ నేను ఇంకా టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పేసి చింతపండుని స్క్వీజ్ చేసుకొని దాని రసాన్ని అయితే తీసేసుకుంటున్నానండి. తర్వాత మనం ఒకేసారి కలిపేసుకోవచ్చు అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసాం కదా, ఇంకా వంకాయలు కూడా తొందరగానే ఫాస్ట్గానే మగ్గిపోతాయి కాబట్టి వంకాయలు కూడా మనం మరీ లేట్గా ఏది ఉండదు వంకాయ కూర మాత్రం, ఎందుకంటే చాలా త్వరగా మగ్గిపోతాయి ఆ వంకాయలు అయితే. కొద్దిగా వంకాయలు మగ్గిన తర్వాత నేను చింతపండు రసం అయితే యాడ్ చేస్తాను. కొద్దిమంది వంకాయలు మగ్గక ముందే చింతపండు రసం అయితే యాడ్ చేసేస్తారనమాట. అది ఎవరిష్టం వాళ్ళది అన్నాను కదా. నాకేమనిపించిందంటే ఇలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేస్తే వంకాయలు చాలా వరకు మగ్గిపోతాయి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా మగ్గిపోతాయి కదా, ఒక 60 to 70% మగ్గిన తర్వాత ఇక్కడ నేను చింతపండు రసం అయితే వేస్తానన్నమాట. ఫస్టే మనం వేసేసామనుకోండి అంత టేస్టీగా అనిపించదు, అంటే నేను ఇలా చేస్తానంటున్నాను అనమాట. సో అది ఇలా అలవాటు అయిపోయింది కదా. సో మనం కిచెన్లో ఇంకా వంట చేసేటప్పుడు ఎక్కడి సామాన్లు అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, అయిపోయిన తర్వాత మన కిచెన్ ఏంటంటే నీట్గా ఉండిద్ది అనమాట. ఎక్కడ పడితే అలాగే ఉండి చండాలంగా ఉండిద్ది. సో నేను వంట చేస్తూనే ఇంకా మొత్తం నీట్ చేసేసుకుంటానండి. సో అది ఈ విధంగా కలుపుకొని మధ్యలో చూసుకుంటుంది అనమాట, ఇవి బాగా మగ్గాయా లేదా అని చెప్పేసి. ఇంకొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఏంటంటే తక్కువ కర్రీ ఏం తినరు, బాగానే తింటాను అనమాట. కర్రీ ఎక్కువగానే తినాలి, నిజం చెప్పాలంటే కర్రీ ఎక్కువగానే తినాలి, రైస్ తక్కువ తినాలన్నమాట. బట్ మనం అలా పాటించకపోయినా కానీ కర్రీ ఎక్కువగానే తింటామన్నమాట. సో కొద్దిగా నార్మల్గానే చేస్తాను, మరీ ఎక్కువ కాకుండా నార్మల్గా ఒక రోజుకి సరిపోయేలాగే చేస్తానండి నేను. మరీ మిగిలిపోయి మళ్ళీ పడేసి అలా అయితే చెయ్యను అనమాట. సో అది ఇక్కడ వంకాయ అయితే ఆల్మోస్ట్ 70 to 80% మగ్గిపోయిందనమాట.
మరీ పూర్తిగా మగ్గేంత వరకు కూడా పెట్టుకోకూడదు, స్మాష్ అయిపోద్ది అది, అసలు తన వంకాయ కనిపించదు మనకు. సో అది ఇక్కడ 70-80% అయితే బాగా మగ్గిపోయింది. సో చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలిందండి. ఇప్పుడు నేనేంటంటే చింతపండు రసం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకొని ఎంత కావాలి, గ్రేవీ కొద్దిగా థిక్గా కావాలా లేకపోతే కొద్దిగా లూజ్గా కావాలా అని చెప్పేసి ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చింతపండు మాత్రం చూసి మనం యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే మరీ ఎక్కువ చింతపండు పులుసు వేసినా కానీ పులుపుగా ఉంటే అసలు తినరు కొంతమంది పులుపుగా ఉంటేనే తింటారనమాట. అంటే ఎవరిష్టం వాళ్ళది. మా ఇంట్లో మరీ పులుపుగా ఉంటే అసలు తినలేరు. అందుకే లైట్గా వేస్తాను, కొద్దిగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే వేస్తారనమాట. అది కూడా నీట్గా వాష్ చేసుకొని యూస్ చేసుకోవాలి. మనం అలా వాష్ చేయకుండా యూస్ చేసుకున్నా కానీ కొద్దిగా ప్రాబ్లమేనండి. కొద్దిగా నీట్నెస్ మెయింటైన్ చేసుకుంటే మంచిదన్నమాట. సో అది ఇక్కడ చింతపండు రసం వేసిన తర్వాత కూడా ఒక 10-15 మినిట్స్ ఇంకా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నామంటే ఇంకా అంతేనండి, వంకాయ పులుసు రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగా స్మెల్ అయితే వచ్చిద్ది. ఇంకా సాల్ట్ కూడా చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే మనం ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకా సేపటికి ఇది కొద్దిగా థిక్గా అయితే మారిద్ది అనమాట. అంతే, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు.